హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి చైనీస్ ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన BYD వాళ్ళ నుంచి 2024 BYD ఆటో 3 డైనమిక్ బేస్ మోడల్ అయితే లాంచ్ అయిపోయింది కదా. మరి అది కూడా ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ రివ్యూ తీసుకొచ్చాను మీకోసం మన ఛానల్ నుంచి. BYD ఆటో 3 అనేది కాంపాక్ట్ క్రాస్ ఓవర్ SUV C సెగ్మెంట్కి వస్తుంది విత్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఫ్రంట్ మోటార్ 5 డోర్ వర్షన్గా. ఈ కార్ యొక్క ఫస్ట్ లాంచ్ 2022 నవంబర్లో జరిగింది మన ఇండియాలో. లోకల్ అసెంబ్లింగ్ చెన్నైలో జరిగింది. ఈ న్యూ డైనమిక్ బేస్ మోడల్లో మనకు న్యూ బ్యాటరీ అనేది వస్తుంది. 49.92 kW చిన్న బ్యాటరీ సైజ్. సో రేంజ్ కూడా తగ్గి ఇప్పుడు అఫీషియల్ ఎయిర్ అవైల్ చెప్తుంది 468 కిలోమీటర్స్ అని చెప్తున్నారు. కానీ మోటార్ మాత్రం మనకు మిడ్ అండ్ టాప్ నుంచే పర్మనెంట్ మ్యాగ్నెటిక్ సింక్రానిక్ మోటార్ అనేది ఫ్రంట్ యాక్సిల్ మౌంటెడ్గా ఉంటుంది. న్యూ డైనమిక్ రేంజ్ బేస్ మోడల్ యొక్క ధర గురించి మాట్లాడితేను సో 24,99,000 అనేది ఎక్స్-షోరూమ్ కోట్ చేస్తున్నారు. ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా 27 లక్షల వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో ప్రీమియం మిడ్ వేరియంట్ అండ్ సుపీరియర్ తీసుకుంటే రెండిట్లో కూడా 60.48 kW బ్యాటరీ, రేంజ్ వచ్చేసి 521 కిలోమీటర్స్ అంటారు. ప్రీమియం అయితే 29,85,000 రూపాయల ఎక్స్-షోరూమ్ ఉంది. సుపీరియర్ అయితే 33,90,000 రూపాయలు అనేది ఎక్స్-షోరూమ్ పడుతుంది. న్యూ కలర్స్లో కాస్మో బ్లాక్ కూడా లాంచ్ చేశారు అన్ని వేరియంట్స్ కింద. ఈ కలర్ వచ్చేసి స్కిన్ వైట్, దీంతోపాటు గ్రే, బ్లూ కలర్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి BYD ఆటో 3లో. ఫ్రెండ్స్, ఈ రివ్యూ అనేది చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. టాప్ ట్రిమ్ వేరియంట్స్తో కంపేర్ చేస్తే 9 లక్షల రూపాయల ప్రైస్ అనేది కట్ ఆఫ్ అయింది క్రీటా EV లాంచ్ అవ్వకముందే. సో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది కంపారిజన్ ఫీచర్స్ ఏమేమి మిస్ అవుతాయి ఇందులో టాప్ మోడల్. కానీ కొత్త వేరియంట్స్ విజిట్ చేసినవారంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. కీస్ నుంచి చూస్తే నువ్వు బేస్ మోడల్ డైనమిక్లో మనకు టాప్ మోడల్ అంటే కీలెస్ ఎంట్రీ, లాక్, అన్లాక్, బూట్ ఓపెనింగ్ అండ్ ఎలక్ట్రిక్ స్టార్ట్ బటన్. బ్యాక్ సైడ్ BYD లోగో అనేది చూడొచ్చు. స్లిక్ అండ్ స్లిమ్ డిజైన్, క్రోమ్ గార్నిష్తో చాలా మంచి డిజైన్ చేయబడింది. ఫ్రంట్లో చూస్తే మనకు బేస్ మోడల్ డైనమిక్ నుంచి BYD బ్యాచింగ్, సిల్వర్ గార్నిష్ ఫ్రంట్ గ్రిల్, కనెక్టెడ్ LED DRL లైట్ బార్ అనేది తీసుకున్నారు. ఫాలోమిమ్ హెడ్ ల్యాంప్స్, డబుల్ బ్యారెల్ ప్రొజెక్టెడ్ లేజర్ టైప్ ఆఫ్ LED హెడ్ లైట్స్ ఉన్నాయి. కాకపోతే ఆటో డైనమిక్ రేంజ్ ఆఫ్ హెడ్ లైట్స్ అనేవి మిస్ అవుతాయి టాప్ మోడల్తో కంపేర్ చేస్తే. సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్, ఏరో డిజైన్ బంపర్స్, డ్యూయల్ టోన్, ఫ్రంట్ సిల్వర్ స్కిడ్ ప్లేట్స్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ కూడా మిస్ అయ్యాయి, నంబర్ ప్లేట్ పొజిషనింగ్. ఫ్రంట్ కెమెరా వస్తుంది కానీ ADAS అనేది మిస్ అవుతుంది. రెడార్ అనే కెమెరాస్ అనేవి డమ్మీస్ ఉంటాయి మనకు. సో మిడ్ ప్రీమియం వేరియంట్లో కూడా మనకు ADAS అనేది మిస్ అవుతుంది, ఓన్లీ టాప్ వేరియంట్లో వస్తుంది. హై క్వాలిటీ రెయిన్ సెన్సింగ్, ఆటో వైపర్స్ కూడా మనకు బేస్ మోడల్ నుంచే స్టార్ట్ అనేవి అవుతాయి ఈ రేంజ్లోను. విండ్షీల్డ్ కెమెరా సెటప్ జస్ట్ డమ్మీ మాత్రమే ఇస్తున్నారు మనకి ఇది ఫ్రంట్ నుంచి. ఇంకా ఆటో 3 యొక్క డైమెన్షన్స్ గురించి మాడితే 4.45 మీటర్ లెంత్, 1.87 మీటర్ బ్రెత్, 1.61 మీటర్ హైట్, 2.72 మీటర్ వీల్ బేస్, 175 గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. 1618 kgs ఆఫ్ కార్ వెయిట్ ఉంటే 2090 kgs ఆఫ్ గ్రాస్ వెయిట్ వరకు కూడా ఉంటుంది ఈ కార్ది. సో ఇది బేస్ మోడల్ కాబట్టి మనకు అలాయ్ వీల్స్ డిజైన్ చేంజ్ అయింది. ఉరూస్ ఇన్స్పైర్డ్ టైప్ ఆఫ్ 5 స్పోక్ ఫ్లవర్ టైప్ ఆఫ్ 17 inches డ్యూయల్ టోన్ మెషిన్ కట్ అలాయ్స్ అనేవి ఫ్రెష్ లుక్స్ అనేవి చూడొచ్చు. అలాయ్స్కి 215/60 17 inches అట్లాస్ A51 SV ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్ తీసుకున్నారు. ఇది బేస్ మోడల్ అలాయ్స్. టాప్ మోడల్ అయితే మీకు ఇలాంటి అలాయ్ వీల్స్ అనేవి వస్తాయి, 18 inches అవి. ఆల్ 4 డిస్క్ బ్రేక్. ఫ్రంట్ సస్పెన్షన్ మీకు మ్యాక్పర్సన్ స్టంట్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ ఆఫ్ సస్పెన్షన్ అని ఉంటుంది. సస్పెన్షన్లో ఎలాంటి చేంజెస్ అనేవి లేవు బేస్ ఆర్ టాప్లో. బ్యాటరీ జస్ట్ లైట్ అవుతుంది అంతే. వీల్ ఆర్చెస్, BYD డిజైన్ ఎంబలమ్ ఆన్ ద ఫెండర్. బాడీ కలర్ ORVM, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్, LED బ్లింకర్ కూడా ఉంది. అండ్ 360-degree కెమెరాస్తో పాటు చూడొచ్చు పెడల్ ల్యాంప్స్. టిల్టెడ్ సైడ్ విండో గ్లాసెస్. ఆల్ పిల్లర్స్ హై గ్లాసీ బ్లాక్ ఫినిష్లో చూడొచ్చు. C పిల్లర్ అండ్ D పిల్లర్ గార్నిష్ ఫెన్స్ టైప్గా చాలా బాగా డిజైన్ చేయబడింది. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి బేస్ మోడల్ అయినా. నియర్ బై రిక్వెస్ట్ సెన్సర్, కీలెస్ ఎంట్రీ కూడా ఉంది. సైడ్ బాడీ కలర్ డోర్ సిల్ గార్నిష్. వీల్ ఆర్చెస్ కంటిన్యూ. బేస్ మోడల్ అయినా ఆల్ 4 డిస్క్ బ్రేక్, వెంటిలేటెడ్ డిస్క్ ఇస్తారు, అవి కూడా చూడొచ్చు మీరు. సేఫ్టీలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వట్లేదు BYD వాళ్ళు. రేర్ సస్పెన్షన్ మనకు వచ్చేసి మల్టీ లింక్ సస్పెన్షన్ ఉంటుంది విత్ కాయిల్ స్ప్రింగ్స్తో పాటు. అండర్ బాడీ నుంచి చూడొచ్చు మీరు. ఫ్యూయల్ ట్యాంక్ ఎగ్జాస్ట్ అనేది ఉండదు, ఎందుకంటే ఇది ప్రాపర్ ఫుల్లీ ఎలక్ట్రిక్ కార్ కాబట్టి. ఇది ఓవరాల్గా BYD ఆటో 3 డైనమిక్ ఒక న్యూ బేస్ మోడల్ సైడ్ ప్రొఫైల్ నుంచి చూస్తాను. ఒక టాప్లో చూస్తే మనకు సెమీ ఫంక్షనల్ సిల్వర్ రూఫ్ రిల్స్ అనేవి ఇస్తున్నారు. పానరామిక్ సన్ రూఫ్ కూడా మనకు బేస్ మోడల్ నుంచి వస్తుంది. బాడీ కలర్ రూఫ్ అండ్ టాప్ షార్క్ ఫిన్ యాంటీనాతో పాటు.
ఇంకా BYD ఆటో 3 ఆల్సో మనకు BYD UN ప్లస్ అని కూడా పిలుస్తారు చైనా అండ్ లాటిన్ అమెరికాలో. ఈ సిరీస్ కంటే ముందు డైనాస్టిక్ అని కూడా పిలుస్తుండే. UN ప్లస్ అనేది మెయిన్‌ల్యాండ్ చైనా ఫిబ్రవరి 2022 రిలీజ్ అనేది చేశారు. ఈ కార్ అనేది BYD వాళ్ళ స్పెషల్ కార్, ఎందుకంటే ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ మోడల్స్లోనే ఓవర్సీస్ మార్కెట్స్లో ఇండియాతో కలుపుకొని ఫస్ట్ కార్ అయితే ఆటో 3నే ఉంటుండే. ఈ కార్ యొక్క అసెంబ్లింగ్ అనేది చైనా, థాయిలాండ్, ఇండియాలో అయితే సిరిపెరంబత్తూర్ తమిళనాడులో జరుగుతుంది. డిజైనర్ వోల్ఫ్ గ్యాంగ్ ఈగర్ ఇతని కిందనే డిజైన్ చేయబడింది. ప్లాట్ఫామ్ 3.0 ఇదే ప్లాట్ఫామ్ నుంచి డాల్ఫిన్ అండ్ యూఎన్అప్ కూడా బిల్డ్ అనేవి అవుతున్నాయి. డిజైనర్ వోల్ఫ్ గ్యాంగర్ ఈగర్ డిజైన్ చేశారు ఈ కార్ని. BYD లోగో, టెయిల్ గేట్ సెంటర్లో న్యూ లోగో, కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్స్ డిజైన్స్ అనేవి చూడొచ్చు. బేస్ మోడల్ నుంచే ఫుల్ LED టెయిల్ ల్యాంప్స్ అనేవి వస్తాయి. సీక్వెన్షియల్ ఇండికేటర్స్, రివర్స్ లైట్, ఇంటిగ్రేటెడ్ క్రోమ్ గార్నిష్, స్ప్లిట్ డిజైన్ టైల్ లైట్స్, బాడీ కలర్ బంపర్, ఏరో డిజైన్స్, పార్కింగ్ సెన్సర్స్, రివర్స్ కెమెరా, నంబర్ ప్లేట్ పొజిషనింగ్ LED లైట్స్ దగ్గర అయితే ఉంటుంది ప్లేస్మెంట్ అనేది. రెడ్ సిల్వర్ స్కిట్ ప్లేట్స్, BYD ఆటో 3 బ్యాచింగ్. కూన్ యునైటెడ్ గచ్చిబౌలికి అయితే ఈ బేస్ మోడల్ ప్రజెంట్ చూడడానికి అవైలబిలిటీగా ఉంది. మన ఛానల్ నుంచి విజిట్ చేసి స్పెషల్ ఆఫర్స్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు. ఈవీ బ్యాచింగ్ లెఫ్ట్ సైడ్ టెయిల్ గేట్లో ఉంది. రిఫ్లెక్టర్స్, ఇంకా బేస్ మోడల్ అయినప్పుడు కూడాను స్పాట్స్ ట్రీట్మెంట్ స్పోర్టీ స్పాయిలర్ కంటిన్యూతో పాటు మనకు రేర్ వైపర్, వాషర్, డిఫాగర్ అన్ని ఫీచర్స్ అయితే వచ్చేస్తున్నాయి. అలాగే డిజైన్స్లో హై మౌంటెడ్ స్టాప్ లైన్తో పాటు చూడొచ్చు స్పాయిలర్కి. ఇది ఓవరాల్గా రేర్ టెయిల్ సెక్షన్. రండి ఒకసారి బూట్ స్పేస్ అనేది చూద్దాం. సో ఒకటి ఏంటంటే ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ అనేది మిస్ అవుతుంది ఏదైతే మిడ్ అండ్ టాప్ మోడల్స్లో ఉన్నాయో. సో మాన్యువల్లీ మ్యాగ్నెటిక్ బటన్ ద్వారా ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఆటో 3 ఒక బూట్ స్పేస్ మనం ఏ వేరియంట్ చూస్ చేసుకున్నప్పటికీ 440 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది వస్తుంది. 60-40 స్ప్లిట్ సీట్స్ కూడా ఉన్నాయి. అది కూడా ఫోల్డ్ చేసుకుంటే మనకు 1340 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బెస్ట్ ఇన్ ఆఫ్ ప్రాక్టికలీ 2 బిగ్ సైజ్ సూట్ కేసెస్ విత్ ఎక్స్ట్రా లగేజెస్, హ్యాండ్ బ్యాగ్స్ ఈజీగా ఫిట్ అవుతాయి మనకి ఈ బూట్లో. LED బూట్ ఓపెనింగ్ లైట్, కంపార్ట్మెంట్ స్టోరేజ్ స్పేస్ నెటర్ ట్రీట్మెంట్తో పాటు 60-40 స్ప్లిట్ సీట్స్ కూడా ఉన్నాయి. బోత్ ద సైడ్ స్టోరేజ్ స్పేస్ ఉంది. పార్సల్ ట్రే ఫీచర్ కూడా వస్తుంది. దీని కింద మనకు స్పేర్ వీల్ అనేది కాస్ట్ కటింగ్లో తీసేసి పంక్చర్ రిపేర్ కిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, మీరు చూడవచ్చు. సో ఇది అన్న అట్లీస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. వార్నింగ్ ట్రయాంగులర్ అండ్ ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేసెస్ అయితే చూడవచ్చు మనకు. సో ఇది యాక్సెసరీస్ బాక్స్. సో ఇలా యాక్సెసరీస్ కూడా పర్చేస్ చేయొచ్చు. పార్సల్ ట్రే వస్తుంది. నీట్లీ ఇన్సలేషన్ ప్లాస్టిక్ స్టెమ్తో చూడొచ్చు. మాన్యువల్గా అయితే క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ అనేది ఓన్లీ టాప్ వేరియంట్లో మాత్రమే ఉంటుంది. అది కూడా సుపీరియర్ వేరియంట్లో ఇలా మాన్యువల్లీ హ్యాండిల్ ద్వారా ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఓవరాల్గా బోర్డ్కి సంబంధించి BYD ఆటో 3 మిస్ అయిన ఫస్ట్ ఫీచర్. BYD ఆటో 3లో మనకు పర్మనెంట్ మ్యాగ్నెటిక్ సింక్రానిక్ మోటార్ని యూజ్ చేస్తున్నారు అండ్ న్యూ బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీని యూజ్ చేయబడుతుంది. సో ఇది ఫస్ట్ టైం మనకు BYD వాళ్ళే ఇంట్రొడ్యూస్ అనేది చేశారు ఈ టెక్నాలజీని. అకార్డింగ్ టు BYD ఆటో అనే నేమ్ అనేది ఇన్స్పైర్డ్ బై ద ఆటో సెకండ్ నుంచి అంటే ఫిజిక్స్లో స్మాలెస్ట్ స్కేల్ యూనిట్ అని అర్థం. సో దీని అర్థం ఏంటంటే స్పీడీ, ఎనర్జెటిక్ అండ్ డైనమిక్గా ఉంటుంది వెహికల్ అని ఈ పేరు పెట్టారు. ఇనీషియల్ ప్లాన్స్ డాల్ఫిన్ వచ్చేసి హ్యాచ్ బ్యాక్ ఆటో 2గా అండ్ సీల్ సెడాన్ ఆటో 4గా ఎక్స్పోర్ట్ మార్కెట్స్లో అనుకున్నారు. ఇంటీరియర్ డిజైనర్ అంతా కూడా ఆటో 3 ఇన్స్పైర్డ్ బై ద ఫిట్నెస్ కల్చర్ అని చెప్పారు. రైట్ సైడ్లో మీకు ఛార్జింగ్ లీడ్ అనేది ఇస్తారు. సో AC అండ్ DC 2 ఛార్జెస్ ఇక్కడ నుంచి ఉంటుంది. ఇది ఫస్ట్ది AC ఇంట్లో ఛార్జర్, 2 కలిపితే DC ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది. సో టోటల్ మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఛార్జింగ్లో కూడా. DC ఫాస్ట్ ఛార్జింగ్ 0 to 80% 50 minutesలో అయిపోతుంది. AC అయితే 0 to 80% 8 hours పడుతుంది. ఫుల్ ఛార్జ్ 0 to 100% 10 hours తీసుకుంటుంది. CCS 2 పోర్ట్స్ అనేవి చూడొచ్చు. 7 kW హోమ్ ఛార్జర్ అండ్ 3 kW పోర్టబుల్ ఎనర్జీ ఛార్జింగ్ బాక్స్ కూడా మనకి ఇంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 2 ఫ్రీగా అయితే ఇస్తారు. అలాగే మనకు ఫిట్నెస్ కల్చర్ నుంచి ఇన్స్పైర్డ్ డిజైన్స్ ఇంటీరియర్ తీసుకున్నారంట. ఫీచర్స్ అనేవి అస్థెటిక్ రియాసిమ్లో ఆఫ్ జిమ్ అండ్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ నుంచి డిజైన్ చేయబడింది. లైక్ ట్రెడ్మిల్స్, బాక్సింగ్ రింగ్స్, డంబుల్స్ అండ్ మసిల్ ఫైబర్స్ నుంచే ఇన్స్పైర్డ్గా తీసుకున్నారు ఇంటీరియర్స్ అనేవి. BYD ఫుల్ ఫామ్ వచ్చేసి బిల్డ్ యువర్ డ్రీమ్స్. ఇంతకుముందు మనకు రేర్ టెయిల్ గేట్ పైన బిల్డ్ యువర్ డ్రీమ్స్ అని ఉంటుండే, ఇప్పుడు రీప్లేస్ చేసి BYD లోగో అనేది న్యూ 2024 మోడల్కి రీప్లేస్ అనేది చేశారు. రండి ఫ్రెండ్స్ ఒకసారి ఇంటీరియర్లోకి క్విక్గా స్టెప్ అయిపోదాం. ఇంకా ఎక్స్టీరియర్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే డార్క్ ఇంక్ బ్లూ విత్ బీచ్ ఫినిష్ ఆఫ్ డ్యూయల్ టోన్ ఇంటీరియర్ థీమ్. సేమ్ టాప్ మోడల్ ఇన్స్పైర్డ్గా తీసుకున్నారు. ప్రీమియంలీ అండ్ ప్లెజెంట్గా అనిపిస్తుంది ఇంటీరియర్ థీమ్ అనేది. వైడర్ డోర్స్ ఓపెనింగ్. ఇప్పుడు సింగిల్ కలర్ గ్రైండ్ యాంబియన్ లైటింగ్ డోర్ హ్యాండిల్స్కి వస్తున్నాయి. ఇంతకుముందు మల్టీ కలర్ ఉంటుండే, ఇప్పుడు ఓన్లీ టాప్ మోడల్స్కి చేశారు. వైడర్ డోర్స్ ఓపెనింగ్, సాఫ్ట్ టచ్ మెటీరియల్స్, వేవ్ ప్యాటర్న్ ట్రిమ్స్, సాఫ్ట్ మెటీరియల్స్,
ఇప్పుడు 6 స్పీకర్స్ మాత్రమే, ఇంతకుముందు 8 స్పీకర్స్ వస్తున్నాయి టాప్ మోడల్లో. ఇదే డోర్ హ్యాండిల్ పైన ఇంటిగ్రేటెడ్ డిజైన్ చేసే స్పీకర్కి. సాఫ్ట్ టచ్ ఆర్మ్రెస్ట్, హోల్డర్, పవర్ విండో, పాకెట్ స్టోరేజ్ స్పేస్ దగ్గర మన గిటార్ ఇన్స్పైర్డ్ స్పీకర్స్ ఆఫ్ థ్రెడ్స్ అనేవి చూడొచ్చు. ఇది కూడా సౌండ్ అనేది వస్తుంది, చాలా బాగుంటుంది. వేవ్గా మీరు చూడండి, చాలా బాగుంటుంది డిజైన్ అనేది. ఇప్పుడు ఓన్లీ 6 స్పీకర్స్, ఇంతకుముందు 8 స్పీకర్స్ ఉంటుండే. బీచ్ అండ్ డార్క్ ఇంక్ బ్లూ లెదర్ అపాలిస్టీ విత్ ఆరెంజ్ పైపింగ్ సీట్ కవర్స్లో ఉంది. రండి ఒకసారి మనము లోపల స్టెప్ అనే కంఫర్ట్ ఎలా ఉంటుందో బేస్ మోడల్. బెస్ట్ అండ్ అయితే సపోర్ట్, ప్లెంటీ ఆఫ్ నీ రూమ్ అనేది చూడొచ్చు విత్ స్కూప్ డోర్ సీట్స్, మ్యాగజైన్ హోల్డర్ అండ్ మొబైల్ హోల్డర్ పాకెట్స్. మినిమం అండ్ మ్యాక్సిమం నీ రూమ్. హెడ్ రూమ్ కూడా ప్లెంటీ ఉంది. నా హైట్ 5.7, నాకు ఇక్కడ వరకు అయితే వస్తుంది. బ్లాక్ ఫోల్డబుల్ హోల్డర్, బ్లాక్ హుక్, వైట్ ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్, మల్టిపుల్ 7 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. డీ పిల్లర్ వరకు క్వార్టర్ గ్లాస్ ఏరియా, బ్లాక్ రూఫ్ టాప్ విత్ పనరామిక్ సన్ రూఫ్ అనేది బేస్ మోడల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్ ది 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, హ్యూజ్ ఇన్ సైజ్ విత్ ఆరెంజ్ పైపింగ్తో పాటు ఇక్కడ హెడ్ రెస్ట్ కూడా. సెంటర్ ఆర్మ్రెస్ట్, ట్విన్ కప్ హోల్డర్స్, వెరీ బకెట్ హగ్గీ సీట్స్, లెదర్ అపాలిస్టీ సాఫ్ట్ మెటీరియల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి స్పోర్టీగా. ఐసోఫిక్ చేల్సీ స్మాల్ 3 ప్యాసింజర్ కంఫర్టబుల్లీ లాంగ్ డ్రైవ్స్ కూడా వెళ్ళొచ్చు. రేర్ ప్రాపర్ డెడికేటెడ్ ఏసీ వెంట్స్, యూనిక్ డిజైన్స్, ఆన్ అండ్ ఆఫ్, BYD డిజైన్ బ్యాచింగ్, USB అండ్ టైప్ సి పోర్ట్స్, మొబైల్ హోల్డర్తో పాటు. డాష్ వచ్చేసి BYD ఆటో 3 బేస్ మోడల్ డైనమిక్ ఇలా ఉంటుంది. హైట్ అడ్జస్టబుల్ బీ పిల్లర్ సీట్ బెల్ట్స్, మల్టిపుల్ 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి. ఇప్పుడు ఇది బేస్ మోడల్ కాబట్టి ఇది ఇక్కడ నుంచే స్టార్ట్ అనేవి అవుతున్నాయి. సో USB అండ్ టైప్ సి పోర్ట్స్ అనేవి చూడొచ్చు. రేర్ ప్యాసింజర్ డెడికేటెడ్ కీ ఫీచర్స్. ఇది ఓవరాల్గా రేర్ నుంచి రండి ఒకసారి ప్యాసింజర్ సైడ్ నుంచి చూద్దాం. రండి ఫ్రెండ్స్ ఒకసారి ప్యాసింజర్ సైడ్ నుంచి చూద్దాం. నియర్ బై రిక్వెస్ట్ అండ్ ఫ్రంట్ డోర్స్కి ఉన్నాయి. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ మనకు డార్క్ ఇంక్ బ్లూ, బీచ్ అండ్ డ్యూయల్ టోన్ ఇంటీరియర్ థీమ్స్ క్లాసిక్ అయితే ఉన్నాయి. వైడర్ డోర్స్ ఓపెనింగ్, సేమ్ డిజైన్స్ ఫ్రమ్ ద ప్యాసింజర్ డోర్స్ కూడా అన్నీ. ప్యాసింజర్ సీట్ కూడా మనకు 4-way ఎలక్ట్రికల్ పవర్ అడ్జస్టబుల్ బేస్ మోడల్ నుంచి ఇస్తున్నారంటే విచ్ ఇస్ రియల్లీ గ్రేట్. ఫ్రంట్ సీట్స్లో వెంటిలేషన్ ఫంక్షన్ ఉందో లేదో ఒకసారి నేను వీడియో ఎండ్ అయ్యేలోపు మీకు కన్ఫర్మ్ చేస్తాను. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, డాష్ లేయర్ ఇలాగ ఉంటుంది. యూనిక్ డిజైన్ ఏసీ వెంట్స్, ఆన్ అండ్ ఆఫ్, సాఫ్ట్ టచ్ మెటీరియల్ డాష్లో బేస్ మోడల్ నుంచి ఇస్తున్నారు. ఇప్పుడు సింగిల్ కలర్ ambient లైటింగ్ అయింది. ఇంతకుముందు మల్టీ కలర్ ambient ఉంటుండే, కాల్స్ కటింగ్ బేస్ మోడల్ ఒకటి తీసేశారు. గ్లో బాక్స్లో హ్యూజ్ స్టోరేజ్ స్పేస్, డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి అండ్ కూలింగ్ ఫంక్షన్ కూడా ఉంది, బాటిల్స్ అండ్ కూల్ చేసుకోవడానికి. సెంటర్ కన్సోల్, సెంటర్ ఆర్మ్రెస్ట్ కింద మనకు స్టోరేజ్ స్పేస్, USB టైప్ సి పోర్ట్స్ అండ్ 12 volts పవర్ సాకెట్ కూడా ఉన్నాయి చూడొచ్చు. ఫ్లోర్ మ్యాట్స్ బేస్ మోడల్ నుంచి వస్తున్నాయి. ఇది ఓవరాల్గా ప్యాసింజర్ సైడ్ నుంచి. ఇంకా సేఫ్టీ ఫీచర్స్ గురించి పెడితే 7 ఎయిర్ బ్యాగ్స్ బేస్ మోడల్ నుంచి వస్తున్నాయంటే విచ్ ఇస్ రియల్లీ గ్రేట్. ఈ ప్రైస్లో క్రీటాలు కూడా రావు. ABS ఉంది, EBD ఉంది, ESP, టైర్ పజ్జి మానిటరింగ్ సిస్టమ్ బేస్ మోడల్ నుంచే ఉంటాయి. ఇంకా మిగతా అడిషనల్ ఫీచర్స్ లైక్ సెంటర్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీలో సీట్ బెల్ట్ వార్నింగ్, ట్రాక్షన్ కంట్రోల్, ఇంజన్ ఇంబాయిలైజర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ పించ్ పవర్ విండోస్, స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఐసోఫిక్ CLC స్మార్ట్, డ్రైవర్ ప్యాసింజర్ ప్రీ టెన్షన్ ఫోర్స్ లిమిటెడ్ సీట్ బెల్ట్స్, హిల్ డీసెంట్, హిల్ అసిస్ట్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్. మిస్ అయిన ఫీచర్స్ బేస్ మోడల్లో ఒకటి ఏంటంటే మనకు డోర్ అజర్ వార్నింగ్ ఒకటి మిస్ అయింది. యూరో ఎన్క్యాప్ నుంచి 5 out of 5 స్టార్ రేటింగ్ అనేది గెలుచుకుంది ఈ కార్ వచ్చేసి. ఇంకోటి అడ్వాన్స్ ఫీచర్స్లో డిజిటల్ కీ కార్డ్ కూడా ఉంది, NFC కీ కార్డ్. ట్యాప్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అన్లాక్ అనేది అయిపోతుంది. రిమోట్ బూట్ ఓపెనింగ్ కూడా మనకు ఉంటుంది. ఎలక్ట్రిక్ పవర్ టెక్నిక్ ఒకటి మిస్ అయింది బేస్ మోడల్లో. ఇది ఓవరాల్గా ఫీచర్స్. స్పోర్టీ 3 spoke లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్. ఇక డ్రైవర్ సైడ్ పవర్ విండో కంట్రోల్స్, ఆల్ 4 పవర్ విండోస్, లాక్ అండ్ అన్లాక్, చైర్ లాక్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ORMs ఫీచర్స్ చూడొచ్చు. స్పీకర్ 6 వస్తాయి ఇప్పుడు, 8 కాకుండా. డ్రైవర్ సీట్ వచ్చి 6-way ఎలక్ట్రికల్ పవర్ అడ్జస్టబుల్, హైట్ అడ్జస్ట్తో పాటు ఉంటుంది. సివెన్స్ 2 pedals మాత్రమే ఉంటాయి. హుడ్ ఓపెన్ చేయడానికి ఇక్కడ డమ్మీ స్పీకర్ చూడొచ్చు. ఇప్పుడు ఓన్లీ 6 స్పీకర్స్ కాబట్టి. రండి ఒకసారి లోపల స్టెప్ ఇన్ అయిపోయి మిగతా టెక్ ఫీచర్స్, కీ ఫీచర్స్, అలాగే కంఫర్ట్ ఫీచర్స్ గురించి ఏమేమి ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ లుక్ ఆఫ్ డాష్ అనేది ఇలాగైతే ఉంటుంది చూడొచ్చు. ఫస్ట్ మనం వెహికల్ అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ఇక్కడ మనకు పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ అనేది ఉంటుంది. సో సైలెంట్ స్టార్ట్గానే అవుతుంది. వన్స్ ఆన్ చేయగానే BYD వెల్కమ్ థీమ్ అనేది చూడొచ్చు. 2 ఇన్ఫో అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో. ముందుగా ఇన్ఫో గురించి మాట్లాడితే టాప్ మోడల్ నుంచి బేస్ మోడల్ వరకు కంటిన్యూ 12.8 inch రొటేటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ వస్తుంది విత్ వైర్లెస్ అనమాట, యాపిల్ కార్ప్లే, 6 speakers, బ్లూటూత్ అండ్ రేడియో. సో మీరు సింగిల్ టచ్లో దీన్ని వర్టికల్ స్క్రీన్ అని వేసుకోవచ్చు, లేదంటే హారిజాంటల్ అని వేసుకోవచ్చు. నాకైతే వర్టికల్ అంతగా అయితే ఎక్కదు, ఎందుకంటే డ్రైవ్ వ్యూలో మనకు డిస్టర్బ్ అవుతుంది రోడ్ వ్యూ అనేది. కాబట్టి నేను వర్టికల్ ఎక్కువగా హారిజాంటల్ని ఎక్కువగా ప్రిఫర్ అనేది చేస్తాను. సో ముందుగా మనకి ఇందులో వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, రేడియో, మ్యూజిక్, స్పాటిఫై కూడా వస్తుంది.
ఇమేజ్ వ్యూ గ్యాలరీ, యూటిలిటీ టూల్స్, ఆల్బమ్స్ అండ్ రోటో ఇవన్నీ కూడా ఉన్నాయి మనకు. అండ్ ఒకసారి చూడొచ్చు మీరు, టచ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. అలాగే సెట్టింగ్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు. సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే మళ్ళీ మీకు కనెక్షన్, ఆడియో, డిస్ప్లే, వర్షన్, యాప్స్ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ సెట్టింగ్స్ మీరు కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు. టాప్ మోడల్ ఉన్న సెట్టింగ్స్ అన్నీ వస్తాయి. అడాస్ ఒక్కటి ఏంటంటే రెండే ఫీచర్స్, ఈఎస్సీ అండ్ అదొకటే వస్తుంది. ఎనర్జీ, వెహికల్, సర్వీస్ ఇలా చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీరు బ్రౌజ్ చేసుకోవచ్చు దీంట్లో. మళ్ళీ హోమ్ వచ్చేసి ఇలాగైతే ఉంటుంది. అలాగే మనకు ఎనర్జీ, బ్యాటరీ కెపాసిటీ అండ్ లెవెల్ ఎంత ఉంది అనేది కూడా చూపిస్తుంటుంది. సో టచ్ రెస్పాన్స్ అయితే చాలా చాలా బాగుంది. ఇవన్నీ షార్ట్ కట్స్ అని చూడొచ్చు. పైన వేజెస్తో పాటు చూడొచ్చు, షార్ట్ కట్ వేజెస్. అండ్ ఒకసారి మీకు 360 డిగ్రీ కెమెరా కూడా చూపించబోతున్నాను. ఇంకోటి బ్లింక్ అనేది అవుతుంది మనం గేట్ చేంజ్ ప్రతిసారి. సో ఇది వచ్చేసి 360 కెమెరా వ్యూ. గ్రాఫిక్స్ ఆర్ నెక్స్ట్ లెవెల్ అండ్ బటరీ స్మూత్గా ఉన్నాయి. చైనా ఎంతైనా చైనానే, చాలా అడ్వాన్స్లో అవుతుంది. మీరు ఎనీ యాంగిల్ చూడండి, ఎంత క్విక్ రెస్పాన్స్ ఉంది, ఇంత క్లారిటీగా గ్రాఫిక్స్ అనేవి నాకు చాలా బాగా నచ్చాయి. మనం సపోర్ట్ చేయం చైనాని అంతే, నేనైతే అస్సలు కాదు. బట్ అయినా ఒప్పుకోవాల్సింది వాళ్ళ టెక్నాలజీకి. చూడొచ్చు మీరు ఎంత బాగున్నాయో. సింగిల్ టచ్లో మనకు వర్టికల్ అయిపోతుంది స్క్రీన్ అనేది. ఇదే కంటిన్యూ మనకు 5 ఇంచ్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా వస్తుంది టాప్ మోడల్లోనే. ఇందులో కూడా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లైక్ స్పీడో, మాల్ ఫంక్షన్ ఇండికేషన్, మోటార్ కిలో వాట్స్ ట్రావెలింగ్, టోటల్ యావరేజ్, టాకో, బ్యాటరీ పర్సంటేజ్ లెవెల్, అలాగే మన డ్రైవ్ మోడ్, స్పోర్ట్, స్టాండర్డ్, గేర్ ఇండికేషన్, ట్రిప్ ఇన్ఫర్మేషన్, ఓడో ఇన్ఫర్మేషన్ అండ్ చాలా ఇన్ఫర్మేషన్ విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్. మళ్ళీ మీరు బ్రౌజ్ అండ్ ట్యాకిల్ కూడా ఈ సంబంధించి చేసుకోవచ్చు. కంటిన్యూస్ సెంటర్ కన్సోల్లో మనకు సెంట్రల్ ఏసీ వెంట్స్ అనేవి చూడొచ్చు. సేమ్ డిజైన్, యూనిక్. కాకపోతే వైర్లెస్ ఛార్జర్ అనేది మిస్ అనేది అవుతుంది. సో ఇక్కడ వైర్లెస్ ఛార్జర్ అయితే లేదు మనకి బేస్ మోడల్లో. సో స్టైలిష్ సింగిల్ రేషియో ఆఫ్ గేర్ లివర్ అనేది చూడొచ్చు. గేర్ ఇండికేషన్, పార్క్ మోడ్, స్టార్ట్ స్టాప్ బటన్, రోలర్ వాల్యూమ్, ఆటో, క్లైమేట్ కంట్రోల్స్ ఇవన్నీ, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, హజల్ లైట్, పార్కింగ్ సెన్సర్, ట్రాక్షన్ కంట్రోల్, ఆటో స్టార్ట్ స్టాప్, కప్ హోల్డర్స్, సెంటర్ ఆర్మ్రెస్ట్, డీప్ స్టోరేజ్ స్పేస్ అండ్ డిజిటల్ కీతో పాటు చూడొచ్చు. సాఫ్ట్ టచ్ ఆర్మ్రెస్ట్. స్టీరింగ్ వచ్చేసి మనకు 3 స్పోక్స్ స్పోర్టీ లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ విత్ ఆరెంజ్ స్టిచింగ్స్, BYD లోగో. రైట్ సైడ్ మనకు ఇన్ఫోటైన్మెంట్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్రౌజింగ్ ట్యాకిల్ అండ్ లెఫ్ట్ సైడ్ క్రూజ్ కంట్రోల్ అండ్ క్లస్టర్ బ్రౌజింగ్ కంట్రోల్స్. స్టీరింగ్ అడ్జస్ట్ అనేది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ రెండు కూడా ఉంది. మాన్యువల్ అడ్జస్ట్ అనేది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో పాటు. ఇక్కడ లివర్స్లో మనకు ఇక్కడ వైపర్స్ కంట్రోల్ లెఫ్ట్లో, రైట్ సైడ్లో మనకు హెడ్లైట్స్ కంట్రోల్స్ చూడొచ్చు. హెడప్ డిస్ప్లే లేదు, సాఫ్ట్ టచ్ డాష్ డిజైన్, ఆటో డిమింగ్ IRVM వస్తుంది. టచ్ బేస్డ్ డోర్ లైట్స్, LEDs, రీడింగ్ ల్యాంప్స్. సన్ రూఫ్ కంట్రోల్స్ కూడా మనకు సింగిల్ టచ్ బటన్తో హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్ అనేది చూడొచ్చు. ఒకసారి మళ్ళీ ఒకసారి చేస్తాను మీకోసం. సో సింగిల్ టచ్లో మనకు హ్యూజ్ వే ఓపెనింగ్ ఆఫ్ పానరామిక్ సన్ రూఫ్ అండ్ వాయిస్ కమెంట్స్ కూడా చేయొచ్చు. ప్యాసింజర్ సైడ్ మనకు వ్యానిటరీ మిర్రర్ విత్ లైట్ ఫంక్షన్. సన్వైజర్లో డ్రైవర్ కూడా వ్యానిటరీ మిర్రర్, లైట్ ఫంక్షన్ వ్యానిటరీ మిర్రర్ ఇస్తున్నారు. టిల్టెడ్ గ్లాసెస్. సో ఇంతకన్నా ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తామని చెప్పండి 25 lakhsలో. సో మంచి రేంజ్ ఇస్తుంది. క్రీటా ఈవీ రాకముందే మనకు మంచి ప్రాపర్ సెగ్మెంట్లో ఒక రైవల్ లాగా తయారైపోయింది BYD. సో యూనిక్ డిజైన్స్, మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్ అన్ని పిల్లర్స్కి చూడవచ్చు మీరు. సేఫ్టీ వైజ్గా, బిల్డ్ క్వాలిటీ అంతా బాగుంది. సో డిజైన్ వైజ్గా కూడా నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. క్రీటా దీన్ని తట్టుకోవాలి అంటే ఇంకా ఏదో యూనిక్గా అయితే రావాలి, లేకపోతే క్రీటా మార్కెట్లో ఉండడం ఈవీ అనేది చాలా కష్టం. ఫ్రెండ్స్ ఫైనల్గా ఒకసారి మనం బ్యాటరీ, మోటార్, ఛార్జ్ టైం అన్నిటి గురించి మాట్లాడదాం. హుడ్ ఓపెన్ చేయడం నాబ్ సేమ్ ప్లేస్గా అయితే ఉంటుంది. నా కమెంట్ ఇది వచ్చేసి బ్యాటరీ అనేది తగ్గించారు. బేస్ మోడల్ వచ్చే వరకు రేంజ్ అయితే బాగానే ఉంది. 49.92 kW బ్యాటరీ, ఇది బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ. 150 kW పర్మనెంట్ మ్యాగ్నెటిక్ సింక్రానిక్ మోటార్ అనేది ఇస్తారు. సో ఫ్రంట్ యాక్సిల్ మోటార్ 204 bhp పవర్ దిస్ విత్ 310 Nm ఆఫ్ టార్క్ కూడా ఉంటుంది. రేంజ్ వచ్చేసి అఫీషియల్ ARI వాళ్ళు చెప్పింది 468 km అని చెప్తున్నారు ఒక ఫుల్ ఛార్జ్లో. బట్ రియల్ వరల్డ్లో మనకు 345 km రియల్ రేంజ్ ఎక్కడ కూడా పోదని మళ్ళీ అదే అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెప్తున్నారు. సింగిల్ రేషియో ఆటోమేటిక్ గేర్ ఉంటుంది మనకు. ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఇది. 0 to 100 7.9 secondsలో రీచ్ అవుతుంది ఎలక్ట్రిక్ స్టీరింగ్తో పాటు. ఇప్పుడు ఛార్జింగ్ గురించి మాట్లాడితే DC ఫాస్ట్ ఛార్జర్ 0 to 80% 50 minutesలో అయిపోతుంది. అంటే మనం ఎక్కడైతే షోరూమ్స్ దగ్గర ఉండే అవుట్ సైడ్ ఛార్జర్స్. AC ఛార్జర్ అంటే 0 to 80% ఇంట్లో పెట్టుకునేది 8 hours పడుతుంది. 100% అయితే మనకి 10 hours పడుతుంది. CCS 2 పోర్ట్స్ కూడా ఉన్నాయి DC అండ్ ACకి. ఇన్సలేషన్ కూడా ఉంది హుడ్ లోపల సైడ్ అయితే చూడొచ్చు మీరు. అలాగే 7 kW హోమ్ ఛార్జర్ ఒకటి ఇస్తారు మనకు. సో అది ఎక్కడన్నా మనకు పాసిబుల్ అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. 3 kW పోర్టబుల్ ఛార్జింగ్ బాక్స్ ఒకటి మన ఇంట్లో కూడా ఫిక్స్ చేసిపోతారు. అది కొంచెం ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. చాలామంది BYD ఆటో 3 అంటే ఓన్లీ చైనా కార్ అండ్ ఇండియాలోనే సేల్ అవుతుంది అనుకుంటారు. అలా కాదు, సెవెరల్ మార్కెట్స్లో ఈ కార్ అనేది సేల్స్కి ఉంది. ప్రజెంట్ చూస్తే మనకు చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరోప్
ఏషియన్ సైడ్ మన ఇండియాలో ఇండోనేషియా, ఇజ్రాయిల్, జపాన్, మలేషియా, థాయిలాండ్, బుర్నీ, ఫిలిపియన్స్, సింగపూర్, వియత్నాం. అలాగే మనకు లాటిన్ అమెరికా సైడ్ చూసుకుంటే కోస్టారీసియా, సౌత్ ఆఫ్రికా, ఇంకా ఎన్నో కంట్రీస్ అండ్ కాంటినెంటల్స్ చూడవచ్చు. అవార్డ్స్లో మనకు 2020 న్యూజిలాండ్ కార్ ఆఫ్ ద ఇయర్ గెలుచుకుంది. 2023 థాయిలాండ్ బెస్ట్ ఈవీ ఎస్యూవీగా ఉంది. అలాగే 2022 ద స్ట్రెయిన్ టైమ్స్ కార్ ఆఫ్ ద ఇయర్గా గెలుచుకుంది. ఇజ్రాయెల్ స్పోర్ట్స్ 5 వెహికల్ ఆఫ్ ద ఇయర్గా కూడా గెలుచుకుంది. 2022 థాయిలాండ్ బెస్ట్ ఈవీ ఎస్యూవీ, 2023 డ్రైవ్ కార్ ఆఫ్ ద ఇయర్ బెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ అండర్ $70,000 కూడా ఎన్నో అవార్డ్స్ అనేది ఆటో 3గా అయితే గెలుచుకుంది. సేల్స్లో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాంచ్ అయినప్పుడు ఒక చైనీస్ బ్రాండ్ కార్ ఎవరు పర్చేస్ చేస్తారనుకున్నాను. అదే మనకు 2023లో చూసుకుంటే 2,000 యూనిట్స్ సేల్ అయ్యాయి. టోటల్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే 2022లోనే 2 లక్షల యూనిట్స్ సేల్ అయ్యాయి. 2023 వచ్చే వరకు 4 lakhs యూనిట్స్ డబల్ అయిపోయింది మనకు సేల్స్ అనేది. ఇప్పుడు చూడాలి 2024లో ఎంతవరకు పోతుందో. అండ్ రీసెంట్ మంత్స్లోనే మనకు సేల్స్ రిపోర్ట్ కూడా వస్తాను. బెస్ట్ టాప్ సెల్లింగ్ బీవైడీగానే ఉంది ఇప్పుడు. ఇక బీవైడీ ఓన్డ్ బై పబ్లిక్ లిస్టెడ్ చైనీస్ మల్టీనేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంటారు. ఇంతకుముందు మెర్సిడీస్ వాళ్ళతో కూడా కొలాబరేషన్ ఉండేది. తర్వాత ఇప్పుడు డిస్కంటిన్యూ అయిపోయింది ఆ కొలాబరేషన్ అనేది మెర్సిడీస్ అండ్ బీవైడీ మధ్యలో. బీవైడీ మోడల్స్ ప్రజెంట్ మన ఇండియాలో 2 ఉన్నాయి, ఆటో 3 అండ్ సీల్ కూడా చాలా లగ్జరీ సెడ్ అండ్ మెర్సిడీస్ లాగా అనిపిస్తుంది ఏ క్లాస్కి. అండ్ టెస్లా అండ్ బీవైడీ 2 కూడా వరల్డ్స్ లార్జెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్స్లో అయితే రూల్ చేస్తున్నాయి. బీవైడీ సక్సెస్ఫుల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వర్టికల్ ఇంటిగ్రేషన్, అంటే లెస్ ప్రైస్కే గుడ్ కార్ ఇవ్వాలనేది వాళ్ళ ఉద్దేశం. బీవైడీ ట్రయింగ్ ఆల్సో మనకు లగ్జరీ కార్ బ్రాండ్కి సెగ్మెంట్లోకి ఎంటర్ అవ్వాలని చూస్తున్నారు. రియల్ రేంజ్ ఆఫ్ ఆటో 3 వచ్చేసి 235 కిలోమీటర్స్ బేస్ మోడల్ నుంచి 490 కిలోమీటర్స్ టాప్ మోడల్ వరకు ఉండొచ్చు మన ఇండియన్ రోడ్స్కి. బీవైడీ ఆల్సో 100% ఎలక్ట్రిక్ కార్స్ ఏవి, డీజిల్, పెట్రోల్, ఐసీ ఏవి కూడా కాదు. బీవైడీ గ్లోబల్ ర్యాంక్ ఆఫ్ 143 అనేది ఉంది అవుట్ ఆఫ్ 500గా. వాంగ్ చోన్ఫుల్ ఓనర్ ఆఫ్ బీవైడీ అండ్ చైర్మన్ CEO కూడా. యోనం ప్లస్ అనేది మోస్ట్ ఎక్స్పెన్సివ్ బీవైడీ కార్ ప్రజెంట్. బీవైడీ లైఫ్ టైం వచ్చేసి బ్యాటరీ 10 years అండర్ వారంటీ ఉంటుంది, 20 years సర్వీస్ ఇస్తారు, 30 years వరకు కేపబుల్ అని చెప్తారు. బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ ఆఫ్ బీవైడీ వాళ్ళు స్ట్రాంగ్లీ చెప్తున్నారు. బీవైడీ ఆటో 3 యొక్క కాంపిటీషన్ మనకు MG ZS EV ప్రాపర్ వస్తుంది సెగ్మెంట్లో. ఇప్పుడు క్రీటా EV లాంచ్ అయితే తొందరలో టెస్టింగ్ జరుగుతుంది, అది కూడా లాంచ్ అవుతుంది, అది కూడా ప్రాపర్ వస్తుంది. ఇప్పుడు రీసెంట్గానే MG వాళ్ళ విన్సర్ EV కూడా లాంచ్ అయింది, ఇది కూడా సేమ్ సెగ్మెంట్ బట్ అది రెంటల్ బేస్డ్ బ్యాటరీ అని రీసెంట్గా మన ఛానల్ రివ్యూ కూడా పెట్టాను, చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ మారుతి EVX నెక్స్ట్ ఇయర్ లాంచ్ అవబోతుంది. సో ఇది ఓవరాల్గా. అండ్ బీవైడీ ఆటో 3 ఒకవేళ బేస్ మోడల్ తీసుకుందాం అనుకుంటే ఎస్టిమేటెడ్ EMI ఎవ్రీ మంత్ ₹50,000 వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్ దట్స్ ఇట్ గైస్, 2024 బీవైడీ ఆటో 3 డైనమిక్ బేస్ మోడల్ ఒక ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ రివ్యూ అండ్ వీడియో. ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చినట్లయితే మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో అస్సలు మర్చిపోదు. మీకు ఈ కార్కి సంబంధించి ఇంకేదన్నా డౌట్స్ ఉన్నట్టయితే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ అనేది చేయొచ్చు, మనకు అక్కడ డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. డిస్కషన్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ యొక్క లింక్స్ అన్ని కూడా యాడ్ చేస్తున్నాం, మీరు డైరెక్ట్ ఫాలో కొట్టేయచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్, టేక్ కేర్, మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయాలి, పిల్లలు ఎడితే బాగా. మరి సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్స్ అని.